హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన నడన సంభవం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ, మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మెసేజ్ కూడా చాలా బాగుంటుంది. భార్యకి భర్తకి మధ్య మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇదంతా చాలా బాగుంటుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటూ ఏమీ ఉండదు. ఈ మూవీ కథ మన చుట్టూ జరిగేదే. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మీరు కలర్ఫుల్ గా మంచి లైటింగ్ తో ఒక ఇంటిని చూస్తున్నారు కదా. ఇంట్లో అజిత్ అనలాగే తన వైఫ్ ధనియా అనలాగే వాళ్ళ కూతురు, వీళ్ళు ముగ్గురు నివసిస్తూ ఉంటారు. అజిత్ నా పేరు పెట్టుకున్నాడు. చూద్దాం ముందు ముందు ఏమేం చేస్తాడు. తన కూతురు బర్త్డే కావడంతో మొత్తం తన చుట్టాలని, పక్కింట్లో ఉన్న తన ఫ్రెండ్స్ని అందరినీ కేక్ కట్ చేయడానికి ఇల్లు మొత్తం డెకరేట్ చేసి ఇన్వైట్ చేస్తాడు. అందరూ రాగానే కేక్ కటింగ్ చేస్తారు, ఫోటోలు కూడా తీస్తారు. మీరు హ్యాపీగా కనిపిస్తున్న అజిత్ వైఫ్ని చూడొచ్చు, కానీ నిజానికి తను హ్యాపీగా లేదు. అందరి ముందు నటిస్తూ ఉంది. ఇంకా చుట్టాలు అని అలాగే ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి తన భర్త తనని సరిగ్గా చూసుకోవట్లేదు. అజిత్ కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఊరికే ఉంటారా? అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మందు పార్టీ అడుగుతారు. అమ్మాయిలు అబ్బాయిలు విడిపోతారు. అబ్బాయిలందరూ ఒక చోట కూర్చొని మందు తాగుతూ ఉంటే అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తన భార్య ధనియా కట్లెట్ తీసుకొని పోతుంది. ఇదిగో నా భార్య చాలా బాగా వంట చేస్తుంది, ఇది చూడండి ఎంత బాగుందని అందరికీ ఇంట్రొడ్యూస్ చేసే సమయంలో అక్కడ తనకి ఇష్టం లేనట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను కోపంగా వెళ్ళిపోవడంతో అజిత్ తన వైఫ్ దగ్గరికి వెళ్ళి పడుకుని ఉంటే, ఇప్పుడు ఏమైంది, నీకు నచ్చినట్టుగానే పాప బర్త్డే సెలబ్రేట్ చేశాం కదా, అయినా ఎప్పుడు నువ్వు ఇంతే మొహం ఏదోలో పెట్టుకుని ఉంటావు అంటే, ధనియా నాకు తలనొప్పిగా ఉంది, మీరు కొంచెం బయటికి వెళ్ళండి అంటుంది. ఓ తలనొప్ప, నేను జండు బామ్ రాస్తానని తల మీద జండు బామ్ రాసేలాగా వెళ్ళి కంటికంతా వచ్చేలాగా అప్లై చేస్తాడు. కళ్ళు మొత్తం మంట అయిపోతుంది. తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుంటుంది. సడన్ గా తన కూతురు నిద్రలేచి ధనియా ఏడుస్తుంటే, అమ్మ ఏమైంది అంటే, కంట్లో ఏదో పడింది, తుడుచుకుంటూ ఉన్నాను అని చెప్తుంది. అమ్మ దగ్గర్రా నేను ఊదుతాను అని చెప్పి కంటిని ఊదుతూ ఉంటే తను బాగా ఎమోషనల్ అయిపోతుంది. తన కూతుర్ని గట్టిగా చేసుకుని ఏడుస్తుంది. ఇంకో పక్క తన భర్త అజిత్ ఏమో తన ఫ్రెండ్స్ తో కలిసి మందు తాగుతూ చిల్ అవుతూ ఉంటాడు. నడన సంభవం అన్న టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే ఆ ఏరియాలోకి ఒక ఇద్దరు క్యూట్ కపుల్స్ వస్తారనమాట. వాళ్ళే శ్రీకుమార్ అండ్ అలాగే రోషి. వీళ్ళిద్దరి మధ్య ప్యూర్ లవ్ ఉంటుంది. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. తన పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మనం హారిక అని పెట్టుకుందాం. రోషి వెళ్తూ ఏదైనా వెజిటేబుల్స్ తీసి పెట్టండి తన భర్త శ్రీకుమార్ చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది. కూతురు హారిక ఏమో, అమ్మ నేను వస్తానమ్మా అంటే, నువ్వు నాన్న దగ్గరే ఉండు తల్లి, నేను త్వరగా ఈవినింగ్ వచ్చేస్తాను, నీకోసం ఏదైనా తీసుకొస్తాను అని చెప్పి తనని బుజ్జగించి వెళ్ళిపోతుంది. వీళ్ళ ఫ్యామిలీ ఆ ఏరియాకి కొత్తగా ఉండడానికి వచ్చారండి. శ్రీకుమార్ని చూసి అండ్ అలాగే శ్రీకుమార్ వైఫ్ రోషిని చూసి, వీళ్ళిద్దరిని చూసి ఆ ఏరియాలో ఉండే ఆడవాళ్ళందరూ చూడండి ఎంత క్యూట్ కపుల్స్ వీళ్ళు. శ్రీకుమార్ గురించి మాట్లాడుకుంటారు. తన ఇన్స్టా ఐడి తెలుసుకొని తనని ఫాలో కూడా అవుతారు. ఆ తర్వాత వెజిటేబుల్స్ బండి రావడంతో 200 రూపీస్కి మొత్తం మిక్సింగ్ ఇవ్వండి అని శ్రీకుమార్ తీసుకుంటూ ఉంటే పక్కనున్న ఆడవాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. శ్రీకుమార్ని మాట్లాడిస్తారు. శ్రీకుమార్ ఎలాంటి ఒక వ్యక్తి అంటే, కొత్త వాళ్ళతో ఈజీగా అడాప్ట్ అయిపోతాడు అనమాట. ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోనూ. ఆ తర్వాత శ్రీకుమార్ ఇంటికి వెళ్తే ఇంట్లో తన కూతురు హారిక, నాన్న బోర్ కొడుతుంది నాన్న, ఎక్కడికైనా వెళ్దాం అని చెప్తే బయటికి వెళ్ళి చెరువులో చేపలు పట్టుకొని ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత శ్రీకుమార్ కి కటింగ్ బ్లేడ్ అవసరం వచ్చిందని పక్కింట్లో ఉన్న మన అజిత్ వాళ్ళ వైఫ్ ధనియా దగ్గరికి వెళ్ళి కటింగ్ బ్లేడ్ సాయం అడుగుతాడు ఇవ్వమని. సో ధనియాకి అని అలాగే శ్రీకుమార్ కి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అవునండి మీరు ఏం చేస్తుంటారు అంటే, నేనా ఇంట్లో జీతం లేకుండా పని చేస్తూ ఉంటాను అని చెప్తుంది ధనియా కొంచెం సాడ్ గా మొహం పెట్టి. మీరు చేసే పని ఏదో కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదా, అయినా మీరు చేసేది చాలా గొప్ప పని, మేము చేయలేం తెలుసా మా మగాళ్ళు అని చెప్పి తనతో ఫ్రెండ్లీగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్తాడు. ఆ తర్వాత శ్రీకుమార్ వైఫ్ రోషి కూడా అక్కడున్న ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, అందరినీ పరిచయం చేసుకుంటుంది, అన్నీ బాగానే ఉంది. వాళ్ళ ఏరియాలో చిన్న ఫంక్షన్ జరుగుతుందండి. ఈ ఫంక్షన్ లో అజిత్ అనలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మందు తాగుతూ అక్కడికి శ్రీకుమార్ రావడంతో, ఇదిగో వీడే మన ఏరియాలోకి కొత్తగా వచ్చాడు, ఆడవాళ్ళు అందరితో మాట్లాడుతున్నాడు, కొంచెం వీడి కథ ఏంటో చూడాలి, డామినేట్ చేస్తున్నాడు, ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు అని అంటారు. దీంతో అజిత్ ఏమో, అందరి గురించి చెప్పకండి, నా వైఫ్ తో వాడు మాట్లాడు, మీరు అలా జనరలైజ్ చేసి చెప్పకండి రా అని అంటాడు. ఆ తర్వాత శ్రీకుమార్ వైఫ్ రోషి అక్కడున్న ఆడవాళ్ళతో, మీ ఆయన చాలా
మంచి వాళ్ళండి, మీరు చాలా లక్కీ ఆయన పెళ్లి చేసుకున్నందుకు, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అంటే ఆయన ఎప్పుడు అంతే, ఆయన అందరితోనూ ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు, నేను అతనిలో ఆ క్వాలిటీ చూసే పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది తన భర్త శ్రీకుమార్ గురించి పాజిటివ్ గా. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఏరియాలో జెస్సీ అనే ఒకరిని ఇంటి లోపల తీసుకెళ్లి బయటికి తీసుకొస్తుంటే అజిత్ అనలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అజిత్ తో, చూసావా ఇప్పుడు కూడా ఒకరితో బయటకు వస్తున్నాడు, వీడిని ఇలాగే వదిలిపెట్టకూడదు, వాడంతా చూడాలి అని మాట్లాడుకుంటారు. పార్టీలో ఆడవాళ్ళకు ఒక మెను, మగవాళ్ళకు ఒక మెను ఉండడంతో జెస్సీ కోపం వచ్చి ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మగవాళ్ళకు ఒక రూలు ఆడవాళ్ళకు ఒక రూలా, వాళ్ళు తినేది మేము తినాలి అని గొడవ పడుతూ ఉంటే ఆర్గనైజర్ తినతోనే గొడవ పడుతున్నాడు జెస్సీతో. దీంతో అజిత్ అనలాగే అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారంటే, చూసావా తన వెనకాల శ్రీకుమార్ ఉన్నాడనే కదా ఇలా గొడవ పడుతుంది అని అనుకుంటారు. ఆ తర్వాత గొడవను వెళ్ళి శ్రీకుమార్ అనలాగే తన వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆపుతారు. తర్వాత నెక్స్ట్ డే కిచెన్ లో శ్రీకుమార్ జ్యూస్ ప్రిపేర్ చేస్తుంటే పక్కింట్లో ఉన్న అజిత్ వాళ్ళ వైఫ్ ధనియా కిటికీలో నుంచి తనని చూస్తుంది. చూసి ఏంటండి ఏం చేస్తున్నారు అంటే శ్రీకుమార్, ఓ అదా నేను కోక్టైల్ చేస్తున్నాను అని చెప్తాడు. దూరం నుంచి మాట్లాడడంతో శ్రీకుమార్కి అసలు ఏం అర్థం కాదు, ధనియా మాట్లాడింది. ఆ తర్వాత తన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకుమార్కి ధనియా ఫోన్ చేసి, ఏంటండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. చెప్పాను కదండి కోక్టైల్ చేస్తున్నాను అని చెప్పి. తనతో మాట్లాడుతూ ఏం చేస్తున్నారు అంటే, ధనియా నాకు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది అని చెప్తుంది. దాంతో శ్రీకుమార్ స్ట్రెస్ రిలీఫ్ అయ్యే కొన్ని ఉంటాయి కదా, వాటిని చేస్తే నువ్వు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతావు అని చెప్పి వాటిని చేయమని చెప్తాడు. పక్కనే బయట మన అజిత్ అన్నలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మందు తాగుతూ శ్రీకుమార్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుండడం గమనించి, చూసావా ఇప్పుడు కూడా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు అని మాట్లాడుకుంటూ అజిత్ తన ఇంటికి వెళ్ళి చూస్తే శ్రీకుమార్ తో ఫోన్ మాట్లాడుతూ ఫోన్ కట్ చేసేస్తుంది. ఇది ఎలా అడగాలో అసలు అర్థం కాకుండా, అంటే అది నేను ఒక విషయం అడగాలి అని తడబడుతూ ఉంటే, ఏం అడగండి అని చెప్పి కోపం వచ్చి ధనియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక అతను ఉంటాడండి, అతని పేరు వచ్చేసి లింకన్. తను ఏం చేస్తాడంటే, శ్రీకుమార్ ఆ ఏరియాలో ఒక ఇంట్లో నుంచి బయటికి రావడం, అక్కడున్న ఒక ఉమెన్ జుట్టు సరి చేసుకుంటూ శ్రీకుమార్ని చూసి వెళ్ళమండం, స్మైల్ చేస్తూ ఇదంతా లింకన్ చూసి వీడియో తీస్తుంటాడు. ఆ ఉమెన్ ఎవరంటే వీళ్ళ ఫ్రెండ్స్ లో సహజీవ్ అనే ఒక అతను ఉంటాడు, అతని భార్య. అతను బయటికి వెళ్ళింటాడు 6 months. నెక్స్ట్ డే అజిత్ కి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి లింకన్ ఆ వీడియో చూపించి, చూసావా ఆ శ్రీకుమార్ సహజీవ్ వాళ్ళ వైఫ్ ఇంట్లో నుంచి ఒకడే బయటకు వచ్చాడు, వాడిని వదిలిపెట్టకూడదు అని అనుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే శ్రీకుమార్ అజిత్ వాళ్ళ వైఫ్ ధనియా దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పి తనకి వండిన ఫుడ్ ని ఇస్తూ ఉంటే ఇదంతా అజిత్ చూసేస్తాడు. హాయ్ అజిత్ అని మాట్లాడించినా కూడా అతను ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లింకన్ గురించి చెప్పాను కదా, అజిత్ వాళ్ళ ఫ్రెండ్. శ్రీకుమార్ ఎవరిని కలిసినా వీడియో తీసేవాడు. ఇప్పుడు కూడా శ్రీకుమార్ ఆ ఏరియా ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఫ్రెండ్లీగా అజిత్ చూసి, చెప్తారా నీ అంతు చూస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే శ్రీకుమార్ వాళ్ళ ఇంటికి బుక్స్ అమ్మే ఒక అమ్మాయి వస్తుందండి. తను శ్రీకుమార్ దగ్గరికి వెళ్ళి బుక్స్ తీసుకోండి చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటే పక్కనున్న తన కూతురు హారిక, నాన్న నాకు ఈ బుక్ కావాలి అని అంటుంది. ఓ అవునా తల్లి, బుక్ తీసుకుంటాను నీకోసమైనా అని చెప్పి బుక్ తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే బుక్స్ అమ్మడానికి వచ్చిన అమ్మాయి, ఏమండి నేను కొంచెం వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని శ్రీకుమార్ని అడిగితే, అంతే కదా రండి మా ఇంటికి అని చెప్పి ఇంటి లోపలికి పిలుస్తాడు. ఇదంతా టెర్రరిస్ట్ మీద ఉన్న అజిత్ వాళ్ళ ఫ్రెండ్ లింకన్ చూసి వీడియో తీస్తూ ఉంటాడు. బుక్ చాలా నచ్చడంతో తన కూతురు హారిక, నాన్న నా ఫ్రెండ్కి చూపిస్తాను అని పక్కింటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంట్లో బుక్ అమ్మాయి ఆ అమ్మాయి అనేలాగే శ్రీకుమార్ వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళిద్దరే లోపల ఏం చేస్తున్నారు అని లింకన్ కి డౌట్ వచ్చి ఈ వీడియోని తన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి అజిత్ చెప్పి, అరే మావా ఇదేరా మంచి టైము, ఎలాగైనా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మనం బాగా కొట్టాలి అని చెప్పి లింకన్ అలాగే అజిత్ వీళ్ళందరూ గ్యాంగ్ వేసుకుని నేరుగా శ్రీకుమార్ వాళ్ళ ఇంటికి వస్తారు. శ్రీకుమార్ ని అజిత్ బాగా కొడుతున్నాడు. బయట నుంచి సౌండ్ రావడంతో వాష్రూమ్ లోపల ఉన్న బుక్స్ అమ్మడానికి వచ్చిన అమ్మాయి బయటకు వచ్చి చూస్తే శ్రీకుమార్ ని కొడుతుంటే ఆపడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదంతా లింకన్ వీడియో తీస్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే
శ్రీకుమార్ని కొట్టి వీడియో తీసుకొని వెళ్ళిపోయి అమ్మయ్య ఫైనలీ మనం శ్రీకుమార్ని కొట్టాం అని ఆ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఏరియాలో అందరికీ కలిపి ఒక గ్రూప్ ఉంటుంది. గ్రూప్లో కొట్టిన వీడియోని షేర్ చేస్తారు. శ్రీకుమార్ వాళ్ళ వైఫ్ రోషి కూడా చూస్తుంది. తను ఒక కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంటుంది. సడన్గా నోటిఫికేషన్ రావడంతో ఆ వీడియో చూసి ఏంటిది అని అనుకుంటుంది. వెంటనే శ్రీకుమార్ ఫోన్ చేసి ఏం జరిగింది అంటే ఇప్పుడు నన్ను ఏం అడక్కు, నేను ఎక్కడికో వెళ్తున్నాను, వెళ్ళొచ్చిన తర్వాత నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని శ్రీకుమార్ ఫోన్ పెట్టేస్తాడు. శ్రీకుమార్ డోర్ లాక్ చేసుకొని బైక్ తీసుకొని బయటికి వెళ్తాడు. ఇంతకీ తను వెళ్ళేది ఎక్కడికో కాదు, వీళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి. అప్పటికే ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను బయటికి వెళ్తున్నాను, ఏ కేసు వచ్చినా నువ్వే చూసుకొని సబ్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే సడన్ గా అక్కడికి శ్రీకుమార్ వచ్చి నా కేసు టేకప్ చేయండి, నేను ఒక కేసు పెట్టడానికి వచ్చాను అంటే లోపల సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. వెళ్ళి అతను చెప్పు అని అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లోపలికి వచ్చి శ్రీకుమార్ సబ్ ఇన్స్పెక్టర్ కి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ టేకప్ చేసి కొంతమంది కానిస్టేబుల్ తీసుకుని ఆ ఏరియాలో వెళ్ళి విచారిస్తే అవును సార్ ఆ శ్రీకుమార్ మంచివాడు కాదు అని అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వీడియో చూపించి, అంటే ఇంతకుముందు సహజీ వాళ్ళ వైఫ్ ఒంటరిగా ఉందని లోపలికి వెళ్ళి వస్తున్న శ్రీకుమార్ ని వీడియో తీసుంటారు కదా లింకన్, అది అండ్ ఫంక్షన్ జరిగేటప్పుడు జెస్సీని వాళ్ళ ఇంటి లోపలికి తీసుకెళ్లి బయటకు తీసుకొస్తారు కదా, ఇదంతా వీడియో తీసి ఆల్రెడీ గ్రూప్ లో షేర్ చేసింటారు. దాన్ని పోలీసులు చూపించి సార్ ఇదే సార్ వీడు మామూలుడు కాదు అని శ్రీకుమార్ గురించి అందరూ నెగిటివ్ గా చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత స్టేషన్ కి వెళ్ళి నీ మీదే వాళ్ళందరూ బ్లేమ్ చేస్తున్నారు, నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా, వాళ్ళు చూపిస్తున్న వీడియోకి నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని తననే క్వశ్చన్ చేస్తారు. దాంతో సబ్ ఇన్స్పెక్టర్ అందరి వర్షన్ విన్న తర్వాత నాకేంటో అసలు ఏం అర్థం కావట్లేదు, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ వీడియోలో ఉన్న అమ్మాయిని కనుక్కోండి, తనని వెతికి తీసుకురండి, ఆ అమ్మాయిని విచారిస్తే తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా నిజాలు తెలిసి వస్తుందేమో అని చెప్పి ఆ అమ్మాయిని స్టేషన్ పిలిపించి తనని విచారిస్తే సార్ వీళ్ళందరూ చెప్తున్నది అబద్ధం, నేను బుక్స్ అమ్మడానికి అక్కడికి వెళ్ళాను సార్, ఒక బుక్ తీసుకున్నాడు, నేను వాష్రూమ్ యూజ్ చేయాలని లోపలికి వెళ్ళాను, లోపల నుంచి వచ్చేలోపే వీళ్ళందరూ అక్కడికి వచ్చి సార్ని కొడుతున్నారు, అప్పటికే నేను చాలా ట్రై చేశాను వీళ్ళు వినలేదు, నేను వస్తున్నా కూడా శ్రీకుమార్ సార్ని కొడుతూనే ఉన్నారు సార్ అని జరిగిందంతా సబ్ ఇన్స్పెక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓర్ మీ దుంపలు తెగ ఈ మాత్రం దానికి ఇంత రచ్చ చేశారా, ఆ అమ్మాయి పాపం బుక్స్ అమ్మడానికి వచ్చింది, వాష్రూమ్ యూజ్ చేసుకోవాలని లోపలికి వెళ్తే మీరేమో దాన్ని వీడియోలు తీసేసి నాన్ సెన్స్ క్రియేట్ చేశారా, ఒక అమ్మాయి జీవితంతో అలా ఆడుకోకండి అని చెప్తారు. దాంతో అజిత్ ఏం చెప్తాడంటే సార్ ఇది అబద్ధమే అయిండొచ్చు, కానీ మా ఏరియాలో ఉన్న ఆడవాళ్ళందరినీ వీడు తప్పుగా చూస్తాడు, అందరితో మిస్బిహేవ్ చేశాడు, నా వైఫ్తో కూడా అలా ప్రవర్తించాడు అని ధనియా గురించి చెప్తాడు. ఓ అవునా, ఒకేసారి నీ వైఫ్ని ఇక్కడికి తీసుకురా అని ధనియాని అక్కడ పిలిపించి ధనియాని ఎంక్వైరీ చేస్తే ధనియా ఏం చెప్తుందంటే సార్ వీళ్ళందరూ చెప్పినట్టు శ్రీకుమార్ నాతో అలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు, నాతో ఫ్రెండ్లీగానే ఉన్నారు, వీళ్ళే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా తను ఎప్పుడూ నన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు అని చెప్తే అజిత్కి అని అలాగే అజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హర్రే ఏంట్రా ఇది ఇలా చెప్తుంది అని లింకన్ ఏం చెప్తాడంటే ఇంతకుముందు శ్రీకుమార్ ధనియాతో ఫోన్ మాట్లాడింటాడు కదా, తను స్ట్రెస్ఫుల్ గా ఉందంటే రిలీఫ్ కోసం కొన్ని థింగ్స్ చేయమంటాడు, ఆ థింగ్స్ కొంచెం భార్య భర్తల మధ్య ఉన్న రిలేషన్షిప్ కి సంబంధించి అయి ఉంటుంది. సో దాన్ని ఆ రికార్డ్ ని తీసి పోలీసులకు వినిపిస్తారు. సార్ ఇదేనా సార్ ఫ్రెండ్లీనెస్ అంటే, ఇతనే సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు, ఒకసారి మీరే వినండి సార్ అని వాయిస్ రికార్డ్ ని వినిపిస్తే సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఏం అర్థం కాదు, లింకన్ అలాగే అజిత్ వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి మరి వీడియోల్ని కాల్ రికార్డ్ ని తనకే తెలియకుండా తీసుకుని ఉంటారు. దాంతో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు గొడవ చేస్తారు, అనవసరంగా అరెస్ట్ చేస్తారని. సబ్ ఇన్స్పెక్టర్ ఇంకా ఏం చేయాలో తెలియక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మీరు త్వరగా రండి అని పిలుస్తాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సడన్ గా స్టేషన్ కి రావడంతో అందరూ సెల్యూట్ చేసి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను ఒకసారి ధనియాని ఎంక్వైరీ చేయాలని ధనియాని అక్కడికి పిలిపించి అందరినీ బయటికి పంపించేసి కేవలం ధనియాని మాత్రమే కూర్చోబెట్టి మీరు చెప్పండి మీరు ఎందుకని అతనితో అలా మాట్లాడారు, ఇది ఫ్రెండ్లీనెస్ అయినా, కొంచెమైనా బుద్ధి ఉందా, మీరు ఒకరికి భార్య అని కొంచెమైనా ఆలోచించారా, మీకు కూతురుందని మీకు గుర్తొచ్చిందా అని తనతో మాట్లాడుతుంటే ధనియా కోపం వచ్చి ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు, పోలీస్ ఆఫీసర్ ఇలాంటి మాటలు మాట్లాడతాడా అని చెప్పి మీరు ఇన్ని అంటున్నారు కదా, మేమేమేం చేస్తున్నామో అన్నిటినీ మాకు తెలియకుండా మా పర్మిషన్ లేకుండా
వీడియో తీసి కాల్ రికార్డ్ చేసి ఇదంతా మీ దగ్గరికి వచ్చి చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి అది కూడా మీరు ఆలోచించవచ్చు కదా. ఎప్పుడు మాదే తప్పుందని మీరు ఎందుకు ఆలోచిస్తారు అని ఇన్స్పెక్టర్ మీద రైజ్ అవుతుంది, కోపడుతుంది. గట్టిగా అరుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ మాటలకి ధనియాని చూసి శ్రీకుమార్ ఎందుకు మన వల్ల అనవసరంగా పాపం ధనియాకి డిస్టర్బెన్స్ అని సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఈ కేసుని వాపస్ తీసుకుంటాను అని చెప్తుంది. దాంతో సబ్ ఇన్స్పెక్టర్ కి ఏంటయ్యా ఈ మాత్రం దానికి ఇంత రచ్చ చేశారా మీరందరూ? నా కేసు వాపస్ తీసుకోవడం కుదరదు అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు తను చెప్పిందే కరెక్ట్. సర్కిల్ ఇన్స్పెక్టర్ మొదట్లో ధనియా మీద తను మాట్లాడిన మాటలకి కోప్పడ్డా కూడా ఆ తర్వాత ఆలోచిస్తే తను రైటే చెప్పింది. వీళ్ళందరూ వాళ్ళ పర్మిషన్ లేకుండా అనవసరంగా వీడియోలు కాల్ రికార్డులు తీసి తప్పు చేశారు. ఈ కేసుని ఇంతటితో వదిలేయండి అని చెప్తాడు. దాంతో అజిత్కి ఈ విషయం తెలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మందు పార్టీ అరేంజ్ చేయమంటారా అని పోలీస్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒకటిచ్చి ఇప్పుడు గనక శ్రీకుమార్ ఈ కేసుని వాపస్ తీసుకోకుండా ఉండింటే నిన్ను ఎలా కొట్టేవాడినో నాకు అస్సలు తెలీదు. అంతలా కొట్టేవాడిని. నీ భార్య కోసం, కేవలం నీ భార్య వల్ల ఈ కేసుని వాపస్ తీసుకున్నాడు. నువ్వు ఒకసారి నిజాలేంటో తెలుసు. ఎందుకని ఇలా నీ భార్యని బ్లేమ్ చేస్తున్నావు? ఫస్ట్ నువ్వు మారు అని చంప మీద లాగి ఒకటి కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో అజిత్ కోపం వచ్చి నేరుగా తన వైఫ్ ధనియా దగ్గరికి వెళ్ళి ఇంట్లో తన మెడ పెట్టుకుని ఏంటే నాకు అగైనెస్ట్ గా అన్ని మాటలు మాట్లాడతావా వాళ్ళ దగ్గర? ఇప్పుడు చూడు అందరి ముందు నాకు అవమానం జరిగింది. ఈ రోజు నిన్ను వదిలిపెట్టను అని బాగా కొడుతున్నాడు. ఈ సౌండ్స్ అంతా పక్కింట్లో ఉన్న శ్రీకుమార్ అలాగే తన వైఫ్ రోషికి, తన కూతురు హారికకు వినపడుతుంది. పక్కింట్లో ఉన్న అజిత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భార్య, నీ ఫ్రెండ్ చూడు తన భార్యని ఎలా కొడుతున్నాడో, నువ్వైనా వెళ్ళి ఆపు అంటే వాళ్ళ ప్రాబ్లం అది వాళ్ళే సాల్వ్ చేసుకొని అని అంతలా కొడుతున్నా కూడా వెళ్ళడు. చూసారా, అనవసరంగా తన భార్య వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అని తెలిసి వీడియో తీసి చూపించే ఫ్రెండ్ ఇప్పుడు తనే తన భార్యని ప్రాణం పోయేలా కొడుతుంటే వెళ్ళి ఆపడు. పర్సనల్ అంట. ఇది సమాజం. సౌండ్ ఇంకా గట్టిగా రావడంతో పాపం ధనియా గట్టిగా అరుస్తూ ఉండడంతో శ్రీకుమార్ కూతురు హారిక నాన్న నువ్వైనా వెళ్ళి ఆపు నాన్న అని చెప్పడం శ్రీకుమార్ నేరుగా వెళ్ళి ధనియాని కాపాడి అజిత్ ని బాగా కొడతాడు. ఆ రోజు నన్ను కొట్టావు కదా, ఈ రోజు చూడరా నేను ఎలా కొడతాను. ఆ రోజు తప్పు లేకుండానే నన్ను కొట్టావు, ఈ రోజు నిన్ను కొట్టడానికి నాకు బలమైన కారణం దొరికింది అని ఎలా కొడతాడంటే మామూలుగా కొట్టాడు పాపం. తనని కొడుతూ ఉంటే లింకన్ మళ్ళీ పోలీసులు ఫోన్ చేసి సార్ ఆ శ్రీకుమార్ మళ్ళీ మా అజిత్ ని కొడుతున్నాడు అని చెప్పడంతో పోలీసులు అక్కడికి వచ్చి జరిగిందంతా తెలుసుకుంటారు. అజిత్ తన వైఫ్ ని కొడుతూ ఉంటే కాపాడడానికే శ్రీకుమార్ వచ్చాడని నిజాలు తెలుసుకున్న తర్వాత కొంచెం వెళ్ళిపోతారు అజిత్ని తిట్టి. దాంతో అజిత్ వైఫ్ ధనియా నేను ఇలాంటి ఒక అతనితో నేను కలిసి ఉండలేను, నేను కూతురుతో నా పుట్టిల్లు వెళ్ళిపోతాను అని చెప్పి అజిత్ ని చీకొట్టి తన కూతురుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. చాలా రోజుల తర్వాత ధనియా వాళ్ళ కూతురుకి బర్త్డే రావడంతో శ్రీకుమార్ అన్నలాగే తన వైఫ్ రోషి వీళ్ళందరూ బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళి ధనియాని ఇంకా అజిత్ మారలేదా అంటే వాడు మారడు ఎప్పటికీ, కాకపోతే ఏంటంటే బర్త్డేకి నా కూతురికి డ్రెస్ తీసిచ్చాడు అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీకుమార్ అని అలాగే తన వైఫ్ రోషి వీళ్ళిద్దరూ హ్యాపీగా తన కూతురుని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. అజిత్ మారడో తెలియదు కానీ అతను అని అలాగే అతని ఆలోచనల ద్వారా తన వైఫ్ ని దూరం చేసుకున్నాడు, పక్కనున్న ఫ్రెండ్స్ ని ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నాడు, కూతుర్ని దూరం చేసుకున్నాడు, ప్రశాంతమైన జీవితాన్ని దూరం చేసుకుంటాడు. ఎనీవే ఇలాంటి వాళ్ళు ఇంకా ఈ సమాజంలో చాలా అంటే చాలా మంది ఉన్నారు. వీటి వల్ల కొన్ని జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఏదేమైనప్పటికీ మనం చూసే విధానం పాజిటివ్ గా ఉండాలి. అండ్ ఆల్సో ఏ రిలేషన్షిప్ లో అయినా నమ్మకం ఇంపార్టెంట్ మాస్టారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఫీల్ గుడ్ ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. ఇంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.